హైత్ నగర్ కోహెడాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లాట్ ఓనర్స్ పై ఫామ్ హౌస్ యాజమాన్యం దాడికి పాల్పడింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కోహెడా సర్వే నంబర్ 951, 950లో ఫ్లాట్స్ లో చదును చేస్తూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలతో ఫ్లాట్స్ క్లీన్ చేస్తూ ఉండగా ఫామ్ హౌస్ నిర్వాహకులు అడ్డుకున్నారు. గతంలో హైడ్రా అధికారి రంగనాథ్ అక్రమ నిర్మాణం కూల్చివేశారు. అయినా భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి గోర్లు బర్లు పెంచుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి కోర్టు తీర్పు ఆదేశాలతో తమ ఫ్లాట్స్ లో జేసీబీతో క్లీన్ చేస్తూ ఉండగా జేసీబీ డ్రైవర్ పై కర్రలతో దాడికి పాల్పడ్డారు. అరే ఎంత అన్యాయం రా మీరు 86 లో కొనుక్కున్నా మేము హైత్ నగర్ కోహెడాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లాట్ ఓనర్స్ పై ఫామ్ హౌస్ యాజమాన్యం దాడికి పాల్పడింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కోహెడా సర్వే నంబర్ 951, 950లో ఫ్లాట్స్ లో చదును చేస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలతో ఫ్లాట్స్ క్లీన్ చేస్తూ ఉండగా ఫామ్ హౌస్ నిర్వాహకులు అడ్డుకున్నారు. గతంలో హైడ్రా అధికారి రంగనాథ్ అక్రమ నిర్మాణం కూల్చివేశారు. అయినా భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి గోర్లు బర్లు పెంచుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి కోర్టు తీర్పు ఆదేశాలతో తమ ఫ్లాట్స్ లో జేసీబీతో క్లీన్ చేస్తూ ఉండగా జేసీబీ డ్రైవర్ పై కర్రలతో దాడికి పాల్పడ్డాడు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కోహెడలో పరిస్థితి ఉధృతంగా చోటు చేసుకుంది. ఫ్లాట్ ఓనర్స్ లపై గొడ్డలితో కొంతమంది పలువురు దాడికి కూడా పాల్పడ్డారు. ముఖ్యంగా చూస్తే కోహెడా సర్వే నంబర్ 951, 950లో ఫ్లాట్స్ ఓనర్ కి ఫామ్ హౌస్ సంబంధించిన యాజమాన్యానికి వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. కోర్టు ఆర్డర్ తో దీనికి సంబంధించి ఫ్లాట్ ఓనర్స్ కి క్లీన్ చేస్తుండగా ఒక్కసారిగా ఈ యొక్క ఫామ్ హౌస్ సంబంధించిన వారు కూడా పూర్తిగా దాడికి కూడా పాల్పడ్డారు. జేసీబీ డ్రైవర్ పైన కూడా దాడికి పాల్పడటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా చోటు చేసుకుంది. మొత్తానికి చూస్తే ఒక పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉంది. అయితే పోలీసులు చోటు చేసుకొని పలువురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎల్ఓసి అరేబియా సముద్ర జలాలతో పాటు గగనతలంలో ఇరు దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా నోటీస్ టు ఎయిర్ మిషన్స్ ఇరు దేశాలు జారీ చేసుకున్నాయి. గగనతలంలో భారత్ విమానాలు మా గగనతలంలో పాక్ విమానాలు తిరగొద్దునని ఆంక్షలు విధించాయి. మరోవైపు యుద్ధ నౌకలను ఇటు భారత్ అటు పాకిస్తాన్ మోహరించాయి. కరాచీ పోర్టులో 6, ఓర్మారా పోర్టులో 4 పాక్ యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇటు గుజరాత్ పోర్బందర్ దగ్గర భారత యుద్ధ నౌకలు మోహరించాయి. భారత సైనిక చర్యలతో పాకిస్తాన్ వణికిపోతోంది. దీంతో F-16, 17 యుద్ధ విమానాలు సిద్ధం చేసిన పాక్ ఎల్ఓసి సరిహద్దు గ్రామాల్లో పాక్ సైనిక విన్యాసాలు చేస్తుంది. అదేవిధంగా లాహోర్, ఇస్లామాబాద్ మధ్య వైమానిక మార్గాలను నిలిపివేసింది. మరోవైపు పాక్ పై జల, వాణిజ్య, ఆర్థిక యుద్ధాలకు భారత్ సిద్ధమైంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతోందోనని పాకిస్తాన్ గజగజ వణికిపోతోంది. భారత సైనిక చర్యలతో పాకిస్తాన్ వణికిపోతోంది. దీంతో F-16, 17 యుద్ధ విమానాలు సిద్ధం చేసిన పాక్ ఎల్ఓసి సరిహద్దు గ్రామాల్లో పాక్ సైనిక విన్యాసాలు చేస్తుంది. అదేవిధంగా లాహోర్, ఇస్లామాబాద్ మధ్య వైమానిక మార్గాలను నిలిపివేసింది. మరోవైపు పాక్ పై జల, వాణిజ్య, ఆర్థిక యుద్ధాలకు భారత్ సిద్ధమైంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతోందోనని పాకిస్తాన్ గజగజ వణికిపోతోంది. చెప్పాలంటే యుద్ధ భయంతో పాకిస్తాన్ భయపడుతోంది. దీంతో కవ్వింపు చర్యలకు పూనుకుంది. ప్రధానంగా ఎల్ఓసి భారత సరిహద్దుల వైపు భారీగా
తరలింపు చేపట్టింది పాక్. సియాల్ కోట దగ్గర 2 రోజుల నుంచి పాక్ సైన్యం విన్యాసాలు చేస్తుంది. పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ జాతీయ భద్రత సలహాదారుగా ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్ కి భద్రతా సలహాదారుగా బాధ్యతలనిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఇందుకు సంబంధించిన పాకిస్తాన్ కేబినెట్ సెక్రటరీ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో పాక్ ఎన్ఎస్ఏగా ఆసిమ్ మాలిక్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్ బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్ జారీ అయింది. పాక్ కు బంగ్లాదేశ్ అనుకూలంగా వ్యవహరిస్తోంది. భారత్ బంగ్లా సరిహద్దుకు పాక్ ఐఎస్ఐ పాకిస్తాన్ మిలిటరీ చేరుకుంటాయి. మరి ఈ నేపథ్యంలో మయన్మార్ బంగ్లాదేశ్ సరిహద్దులో భారత్ పెద్ద మొత్తంలో సైన్యాన్ని మోహరించినట్లు సమాచారం. రైట్, మరి భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఏం జరుగుతుందా అని ఇరు వైపుల నుంచి అటు పాక్ నుంచి కూడా ఇటు భారత్ నుంచి కూడా అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ యుద్ధం జరిగితే ఖచ్చితంగా భారతే మనమే పై చేయి అంటూ ప్రతి వాళ్ళు కూడా సగర్వంగా ఎదురు చూస్తున్న రోజులు. మరి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్. ఎస్, ఇప్పటికే ఇరు దేశాలు కూడా నువ్వా నేనా అంటూ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఎల్ఓసిలో పాక్ ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ అటాక్స్ తర్వాత పహల్గామ్లో జరిగినటువంటి దాడి అనంతరం భారత్ ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య అనేది ఉంటుంది, అటాక్ చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఇమ్మీడియట్గా వారి యొక్క రియాక్షన్ కూడా చూపించడం అనేది మొదలు పెడుతూ ఉంది. అందులో భాగంగానే ఇటు ఎల్ఓసిలో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ని దాడుతూ అక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ తుపాకులు మోగిస్తున్నారు పాకిస్తానీ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే దీన్ని ఇమ్మీడియట్గానే తిప్పికొడుతూ ఉంది భారత సైన్యం సైతం. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పడంలో భాగంగా వారి యొక్క దాడులను ఎదుర్కొంటూ సమర్థవంతంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ పహల్గామ్ అటాక్కు సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇన్వెస్టిగేషన్లో. దాదాపు 2500 మంది అనుమానితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో 186 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా విచారిస్తోంది. ఎందుకంటే అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ కాశ్మీరులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఉగ్రవాదులకు ఓతం అందించినటువంటి వాళ్ళు, ఉప్పందించినటువంటి వ్యక్తులందరూ ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరి ద్వారా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి అసలు ఉగ్రవాదులు ఏ రకంగా ప్రవేశించారు, వాళ్ళ యొక్క స్థావరాలని కల్పించినటువంటి వ్యక్తులు ఎవరు అనేది ప్రస్తుతం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అలాగే పహల్గామ్లో మొత్తం అక్కడ అటాక్ చేసినటువంటి ప్రాంతం మొత్తానికి కూడా ఆ 3D మ్యాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. 3D మ్యాపింగ్ ఇచ్చి అక్కడి నుంచి అసలు ఉగ్రవాదులు ఎటువైపు నుంచి వచ్చారు, ఆ తర్వాత అటాక్స్ చేసిన అనంతరం మరోవైపు ఎటువైపు అనంతనాగ్ జిల్లాలోని ఉన్నటువంటి అడవుల్లోకి ఎలా వెళ్ళారు, ప్రస్తుతం వారి యొక్క జాడలు అనేవి ఎక్కడ ఉండొచ్చు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్వెస్టిగేషన్ను ఎన్ఐఏ అధికారులు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే కాశ్మీరులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది యూరీ సెక్టర్ వద్ద కాశ్మీరీ యువకులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదిలా ఉంటే అక్కడ కొంతమంది ఎప్పుడైతే యుద్ధ వాతావరణం కనిపించిన తర్వాత అక్కడ భారత్కు సంబంధించినటువంటి బలగాలు మోహరించాయో వాటిని ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కాశ్మీరీలో కొంతమంది వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వారి యొక్క ప్రవర్తన మీద కూడా కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద వారి యొక్క ప్రవర్తన మీద అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహకారం లేకపోతే ఉగ్రవాదులు లోపలికి
వచ్చేవాళ్ళు కాదు, బైసరన్ లోయ వరకు వెళ్లేవాళ్ళు కాదు, ఆ తర్వాత అటాక్ చేసి ఇమీడియట్ గా తప్పించుకునేటువంటి అవకాశం అనేది ఉండేది కాదు. ఇది ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం ద్వారా జరిగింది కాబట్టి అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఇక ఇదిలా ఉంటే ఒకవైపు యుద్ధ వాతావరణం అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు ఇండియా పాక్ బోర్డర్ల వద్ద పాకిస్తాన్ ఆర్మీ వెంటనే వాళ్ళు కొంత వారి యొక్క సైన్యానికి సంబంధించి అటు యుద్ధ నౌకలను కావచ్చు, అలాగే ఇటు యుద్ధ విమానాలన్నింటినీ కూడా మోహరింపజేశారు. ఎల్ఓ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కొన్ని యుద్ధ విమానాలు కనిపిస్తున్నాయి. మరోవైపున అరేబియా సముద్రంలోనూ యుద్ధ నౌకలను రెడీగా ఉంచారు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్కు మధ్య అరేబియా సముద్రంలోనే దాదాపు 85 నాటికల్ మైళ్ళ దూరంలో యొక్క యుద్ధ నౌకల యొక్క మోహరింపు అనేది ప్రతిక్షణం ఒక టెన్షన్ వాతావరణాన్ని కలిగిస్తుంది. ఏ క్షణమైనా సరే ఇరు వర్గాలు దాడి చేసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి యుద్ధాన్ని ఆపేందుకు కొంత మిత్ర దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇరు దేశాలు కూడా తగ్గేదే లేదంటూ కూడా తమ డెసిషన్స్ ను ఇమీడియట్ గా త్వరలోనే యుద్ధాన్ని ప్రకటించబోతున్నటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్సే ప్రస్తుతం ఇరు దేశాల యొక్క మూవ్మెంట్స్ ను చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇక ఇందులో భాగంగానే ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ కు సంబంధించి అక్కడ ఆల్రెడీ ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నటువంటి అషీం మాలిక్ ను ఇప్పుడు తీరా ఇటు జాతీయ భద్రతా సలహాదారుగా ఆయన నియమించిన నేపథ్యంలోనే పాకిస్తాన్ యొక్క వైఖరి ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఐఎస్ఐ అనేది ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి విషయాలు తేటతెల్లమైన తర్వాత దానికి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు తీసుకొచ్చి జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడం పట్ల ఖచ్చితంగా వారి యొక్క బుద్ధి ఏంటనేది బయట పెడుతున్నట్టు కూడా భారత ప్రభుత్వం అతన్ని నియమించడానికి కూడా ఎత్తు చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఇక ఇందులోనే సయ్యద్ హఫీజ్ కు రాచమర్యాదలు చేయడం, లష్కరే తోయిబా చీఫ్ కు రాచమర్యాదలు నిర్వహించడం, అలాగే పారాకమాండోగా పనిచేసినటువంటి పాక్లో పారాకమాండోగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అతని ద్వారానే యొక్క లష్కరే తోయిబాకు కరుడుగట్టినటువంటి ఉగ్రవాదిగా మార్చిన తర్వాత అతన్ని సహాయకారిగా పెహల్గామి అటాక్స్ లో ఇన్వాల్వ్మెంట్ చేయడం, ఇదంతా కూడా పాకిస్తాన్ వైఖరిని తప్పుపడుతున్నటువంటి తీరు ప్రస్తుతం భారత్ ఖచ్చితంగా తీవ్రంగా రియాక్ట్ అవుతుంది. ఎక్కడికక్కడ యుద్ధ సైన్యాన్ని కూడా మోహరింప చేసి ఏ క్షణమైనా అటాక్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లే కనిపిస్తున్న పరిస్థితి. రైట్ రత్న, థ్యాంక్ యూ. రవీంద్ర భారతిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఉన్నాయంటే ఆ ప్రభుత్వం ఆనాడు వారు పెట్టిపోయిన బకాయిలే కదా. ఇట్లాంటి బకాయిలు, కాంట్రాక్టర్ల బకాయిలు, సర్పంచుల బకాయిలు, విద్యుత్ శాఖ బకాయిలు, ఆర్టీసీ కార్మికుల బకాయిలు ఈ రోజు ప్రతి సంస్థకు పుట్టిన కాడల్లా బ్యాంకులో దొరికితే బ్యాంకులో తెచ్చిండు, ఊరి మీద దొరికితే ఊరి మీద తెచ్చిండు, చేబదులు దొరికితే చేబదులు తెచ్చిండు, పక్కింటోళ్ళ దగ్గర దొరికితే పక్కింటోళ్ళ దగ్గర తెచ్చిండు. మొత్తంగా 10 సంవత్సరాలల్లా 8,29,000 కోట్ల రూపాయల అప్పుతోని డిసెంబర్ 7, 2023 నాడు మా చేతికి అధికారం ఇచ్చిండు. మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా, 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 1948 నుంచి 2014 జూన్ 2 వరకు 72,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ 10 ఏళ్లలో 8,29,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆ అప్పులతోని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోని మనకు అధికారం ఇచ్చిండు. ఒకే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు బట్టి చూస్తే తెలుస్తుంది. 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 3 ఏళ్ల కట్టుడు కూలుడు సరిపోయింది. ఆయన కాళేశ్వరం అన్నాడు, మా కోమటిరెడ్డి ఎంకన్నా అది కూలేశ్వరం అన్నాడు. ఎక్కడైనా ఈ భూమి మీద 1,02,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనే ప్రాజెక్టులు కుప్పగూలిపోవడం ఎక్కడన్నా చూసిండ్రా? మనం ఇల్లు కట్టుకుంటే కూడా 50 ఏళ్ళు ఉంటుంది, గుడిసేసుకుంటే కూడా 10 ఏళ్ళు ఉంటుంది. పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడిసె కూడా ఓ 10 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్పగూలిపోయింది. ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో ఆనమాళ్ళు దొరకకుండా పోయినాయి. ఈ పరిస్థితుల్లో కష్టపడి రూపాయి జమ చేసి ఇవాళ ప్రతి నెల నేను 15 నెలల ప్రభుత్వాన్ని నడిపిన దాంట్లో 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 1,52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు అసలుకు మిత్తికి కట్టాల్సి వచ్చింది. అంటే ప్రతి నెల సరాసరి నేను 10,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మిత్తికి నేను కట్టాల్సి వస్తుంది. ఒక్క రూపాయి కూడా
ఈ కార్మికుల కోసమో, ఈ విద్యార్థుల కోసమో, ఈ నిరుద్యోగ యువకుల కోసమో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసమో తెచ్చిన అప్పుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్పితే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు, తప్పులకు ఈ రోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. ఆయన అంటుండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు. ఆయన 1,52,000 కోట్లే అప్పు చేసిండని చెప్పిండు. కాదు, 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు మీ ముఖ్యమంత్రి. కానీ ఆ 1,52,000 కోట్ల 58,000 కోట్ల రూపాయలలో 1,52,000 కోట్ల రూపాయలు 15 నెలల ఆయన చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కట్టాల్సి వచ్చింది. ఇంకెట్లా నడపాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి. ఇవాళ ఏ పథకం ఆగలేదు, రైతు భరోసా ఆగలేదు, రైతు రుణమాఫీ ఆగలేదు, షాదీ ముబారక్ ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు. మా ఆడబిడ్డలకు అదనంగా ఉచిత ఆర్టీసీ బస్సు ఇచ్చే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తే మిల్లర్లు, కొంతమంది దళారులు దోసుకుంటుంటే ఇవాళ ప్రతి పేదవాడికి, ప్రతి మనిషికి 3,10,00,000 మందికి సన్న బియ్యం, ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3 కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ పేదోళ్ళ ఇళ్లలో ఏ సన్న బియ్యం అయితే మేము ఇచ్చినామో, నేను, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా నాయకులందరూ వాళ్ళ ఇళ్లలో పోయి ఆ సన్న బియ్యం అన్నం తినొస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం పథకాన్ని మేము అమలు చేసినాం. 200 యూనిట్లు ఉచితంగా ప్రతి పేదవాడికి ఇచ్చినాం. గల్ఫ్ కార్మికులు ఎవరైనా అక్కడ చచ్చిపోతే శవాలను కూడా ఈ దేశానికి తేలేని పరిస్థితి ఉండే. ఇవాళ శవాలను తేవడమే కాదు, 5 లక్షల రూపాయల కుటుంబాలను ఆదుకోవడానికి ఇస్తున్నాం. వాళ్ళ పిల్లల చదువులకు ఆదుకున్నాం. 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈరోజు వాళ్ళకి అమలు చేస్తున్నాం. గిగ్ వర్కర్లు ఎక్కడైనా చచ్చిపోతే, ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళకు ప్రమాద బీమా పథకాన్ని కూడా ఇవాళ గిగ్ వర్కర్ల కోసం తీసుకొచ్చి పెట్టినాం. నేను అడుగుతున్న ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాటి పథకాలను అమలు చేయడమే కాదు, అదనంగా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఈరోజు సన్న బియ్యం పథకాన్ని అమలు చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే నియామకాలు చేపట్టిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంటే, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నా కూడా నేను సవాల్ చేస్తున్నా, మాతో పోటీ పడమని ఉండి మేము ప్రతి డిపార్ట్మెంట్లో ఇచ్చిన ప్రతి ఉద్యోగం యొక్క వివరాలు ఇస్తాను. 60,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో నియామకాలు చేపట్టి మేము ఈరోజు నిరుద్యోగ యువకుల పట్ల ఒక సానుభూతితో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇన్ని చేసినా ఇవి సరిపోతుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలివితేటలు ఉపయోగించండి. మీకు అండగా చేయూతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. నేను ఆ రోజు ఐటీ అన్నాను, ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. తర్వాత అన్నాను, ఐటీ వల్ల మీరు ఒక ఉద్యోగం కాదు, ప్రోడక్ట్స్ తయారు చేయండి అన్నాను. ఆ తర్వాత మీరు ఉద్యోగాల కంటే నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని మళ్ళీ చెప్తే, ఈరోజు ప్రపంచం మొత్తం మీరు 25 సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేవాడు ఎవడంటే తెలుగు బిడ్డ. నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో కాదు, అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, యూరోప్కు పోయినా, ఏ నగరానికి పోయినా మన వాళ్లే కనపడుస్తారు. అలాంటి దానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు అందుకే ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. కొంతమందికి పెట్టగలిగితే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి ఉద్యోగాలు రావడానికి ఒక పక్కన 5 కేంద్రాలుగా పెట్టి 5 కేంద్రాల్లో దగ్గర 35 నియోజకవర్గాలు ఉంటాయి.
ఆ 35 నియోజకవర్గాల్లో ఇలాంటి 35 పారిశ్రామిక కేంద్రాలు పెడతాం, ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం, రెడీగా ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం, కాన్ఫరెన్స్ హాల్లు ఉంటాయి, షెడ్లు ఉంటాయి, మార్కెటింగ్ కేంద్రం ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. నేరుగా వచ్చి అక్కడ అతను కూర్చొని 5 మందినో 10 మందినో పెట్టుకొని ఏ పరిశ్రమ కావాలన్నా ఆ పరిశ్రమ రన్ చేసే విధంగా సహకారం అందించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు లోన్లు కావాలన్నా, సబ్సిడీ ఇవ్వాలన్నా సింగిల్ విండో కింద ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనివల్ల చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన చాలా మంది ఇలాంటి ఎంఎస్సి పార్కులు పెట్టి పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం. దేశంలో ఎక్కడా లేని విధానం. ఏదైతే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ నేరుగా ఇక్కడ వస్తే ప్లగ్ అండ్ ప్లే